Hi viewers, welcome to Leaders of Technologies. My name is Masuchandra Bhaskar. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే బై యూజింగ్ జావా ఒక క్విజ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఓకే, సో దానికి మనం ఏమేమి యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూడండి. జనరల్ గా మనం ఏంటంటే చూసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం అప్లికేషన్ డెవలప్ చేయలేమండి. మాకు జావా బేస్డ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, వెబ్ టెక్నాలజీస్. సో ఇక్కడ మనం ఏంటంటే జావా టెక్నాలజీస్. సో దీంట్లో మనం యూజ్ చేసింది ఏంటంటే సర్వ్లెట్స్. సో ఇది జావా J2W టెక్నాలజీ అండి. J2W టెక్నాలజీస్ సర్వ్లెట్స్ అండ్ జేఎస్కి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ చేయడానికి. తర్వాత డేటాబేస్ కనెక్టివిటీ కోసం సో JDBC యూజ్ చేశారు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా, టెక్నాలజీ వచ్చేసి సర్వ్లెట్స్ అండ్ జేఎస్పీ, తర్వాత JDBC. సో స్టాటిక్ కంటెంట్ సో మనం యూజ్ చేసింది ఏంటి అంటే బేసిక్ HTML, సో CSS, అక్కడక్కడ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తామండి. సో ఇది సో ది ఆర్ ది టెక్నాలజీస్ అండ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండి. ఓకే, సో తర్వాత మనం యూజ్ చేసిన టూల్స్ ఏంటి అంటే అప్లికేషన్ డెవలప్ చేయడానికి. సో ఐడి యూజ్ చేస్తున్నామండి. ఐడి వచ్చేసి ఇక్కడ ఎక్లిప్స్. ఓకే, తర్వాత డేటాబేస్, సారీ, ఇక మనం ఏమన్నా జావా ప్రోగ్రామింగ్ రన్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ జావా, జావా సాఫ్ట్వేర్, జావా జేడీకి సాఫ్ట్వేర్ అక్కడ డెవలప్ చేయడానికి ఎక్లిప్స్ అండి. మరి ఈ సర్వ్లెట్స్ జేఎస్పీ రన్ చేయాలనుకుంటే కంపల్సరీ మనకి ఏం కావాలండి, వెబ్ సర్వర్ కావాలి. సర్వర్, వెబ్ అప్లికేషన్ సర్వర్ కావాలండి. ఇక మనం యూజ్ చేసింది ఏంటంటే టామ్. ఇది అప్లికేషన్ సర్వర్, వెబ్ అండ్ అప్లికేషన్ సర్వర్. సో టామ్ కేట్ యూజ్ చేసామండి. తర్వాత మరి డేటాబేస్ కనెక్టివిటీ కోసం మనం యూజ్ చేసింది ఏంటి అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ వచ్చేసి, ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మైసీక్వల్. మైసీక్వల్ అనేది మనం యూజ్ చేసిన డేటాబేస్ సాఫ్ట్వేర్ అండి. సో అది సాఫ్ట్వేర్స్. ఫర్ దిస్ ప్రాజెక్ట్ మనం యూజ్ చేసింది జావా జేడీకే. ఐడి ఏంటంటే ఎక్లిప్స్, అప్లికేషన్ డెవలప్ చేయడానికి అండ్ జావా కోడ్ రాయడానికి. సో జావా, ఓన్లీ జావా రన్ చేయడానికి ఏడింగ్ సరిపోతుంది. బట్ సర్వ్లెట్స్ జేఎస్ రన్ చేయాలనుకుంటే కంపల్సరీ మీకు ఏం కావాలంటే సర్వర్ కావాలి, వెబ్ సర్వర్ ఆర్ అప్లికేషన్ సర్వర్. ఇక్కడ మనం యూజ్ చేస్తుంది ఏంటంటే టామ్. సో తర్వాత డేటాబేస్ కనెక్టివిటీ మనం ప్రొవైడ్ చేయాలనుకుంటే JDBC యూజ్ చేసుకుని ఎనీ డేటాబేస్ కావాలి. మనం అక్కడ యూజ్ చేసిన డేటాబేస్ ఏంటి అంటే MySQL. దట్స్ ఇట్. సో ఇదండి. సో ఇప్పుడు కమింగ్ టు అప్లికేషన్. సో దిస్ ఇస్ ద ఎక్లిప్స్ ఐడి. ఎక్లిప్స్ ఐడి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే గూగుల్ ప్లేలిస్ట్ లో ఉన్నాయంటే చెక్ చేసుకోండి. ఒక వెబ్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, సో తర్వాత మీన్ సర్వర్, ఆ వెబ్ ప్రాజెక్ట్ ఎలా రన్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. సో ఇక్కడ సో అప్లికేషన్ ఆల్రెడీ డెవలప్ చేసాం మనం. జస్ట్ మీకు ఎలా చేసాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ప్రాజెక్ట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ రన్ చేద్దాం. సో ప్రాజెక్ట్ రన్ చేయాలనుకుంటే వెబ్ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి, రన్ ఆన్ సర్వర్ అంటూ మీకు అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మన యూస్ చేసే సర్వర్ ఏంటంటే టామ్ క్యాట్. ఓకే, సో అప్లికేషన్ ఏంటంటే ఫిజియర్ ఫినిష్. బేస్డ్ ఆన్ సెట్టింగ్స్ మనం ఏంటంటే ఫస్ట్ నా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. నేను క్రోమ్ బ్రౌజర్ చేస్తాను. దిస్ ఇస్ ద వెల్కమ్ పేజ్. వెల్కమ్ పేజ్. సో జనరల్ గా మనం జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ లో ఒక నా వెల్కమ్ పేజ్ అనగానే index.html, అది మనం మెన్షన్ చేయకపోతే డైరెక్ట్ గా index.html ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఉంటే తీసుకుంటుంది. అది లేకపోతే index.jsp, లేకపోతే index.html.
ఇవి వెల్కమ్ పేజెస్ తీసుకుంటుంది. ఇండెక్స్ డాట్ హెచ్టిఎం ఇది లేకపోతే హెచ్టిఎం, ఇది కూడా లేకపోతే జేఎస్పి. ఈ మూడు ఫైల్స్ లేదనుకోండి వెల్కమ్ ఫైల్స్ కింద. సో ఈ మూడు ఫైల్స్ లేవనుకోండి మీకు ప్రాజెక్ట్ రన్ అవుతుంది, బట్ ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఆ, ఎటువంటి అప్లికేషన్ రిక్వెస్టెడ్ రిసోర్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి వస్తుంది. ఓకే, సరేనండి. అది వదిలేస్తే ఇప్పుడు మనం అప్లికేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంటాయంటే యూజర్ ఫిజ్ యాప్ అంటున్నాం కదండి. సో అడ్మిన్ యాక్చువల్గా ఏం చేయాలి, ఫిజ్ పోస్ట్ చేయాలి. ఓకే, ఫిజ్ పోస్ట్ అంటే క్వశ్చన్స్ ని ఆన్సర్స్ ని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అడ్మిన్ పోస్ట్ చేస్తాడు. సో దానికి టేబుల్ కావాలి, క్వశ్చన్స్ పోస్ట్ చేయడానికి ఒక టేబుల్ కావాలి. తర్వాత అడ్మిన్ పోస్ట్ చేసిన తర్వాత యూజర్ లాగిన్ అయ్యి, సో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత ఆ క్విజ్ ని యాక్సెస్ అటెంప్ట్ చేయగలరు. సో అంటే ఈ యూజర్స్ టేబుల్ కావాలి, యూజర్స్ టేబుల్ కావాలి. తర్వాత అటెంప్ట్ చేస్తున్నాడు యూజర్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేశాడు. సో అతను ఆ రికార్డ్ మెయింటైన్ చేయాలనుకుంటే ఇంకో టేబుల్ కావాలి. ఇలాగ మనం మల్టిపుల్ టేబుల్స్ డేటాబేస్ లో క్రియేట్ చేస్తున్నాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూజర్స్ క్రియేట్ చేయడానికి యూజర్స్ డిబి టేబుల్స్, డేటాబేస్ టేబుల్స్, యూజర్స్ టేబుల్ అండి. తర్వాత క్వశ్చన్స్ ని అప్లోడ్ చేయడానికి క్వశ్చన్స్ అనేది టేబుల్. ఓకే, తర్వాత యూజర్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేశాడు అనేది మనం మెయింటైన్ చేయాలనుకుంటే యూజర్ అటెంప్ట్స్ అని చెప్పేసి ఒక టేబుల్ మెయింటైన్ చేస్తాం. ఓకే, సో అది ఇక్కడ మనం ఏంటంటే యూజర్స్ కి యూజర్ అటెంప్ట్స్ కి మనం రిలేషన్ పెడతాం. ఫారెన్ కి రిలేషన్ పెడుతుంది. సో ఆ యూజర్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేశాడు ఏంటి. సో ఈ టేబుల్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటే గో టు MySQL డేటాబేస్. సో నేను సెర్చ్ బార్ లో MySQL అని టైప్ చేశాను, కమాండ్ లైన్ వచ్చింది. ఇది ఓపెన్ చేస్తే రూట్ ఎంటర్ పాస్వర్డ్ అని ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇస్తాం. నా పాస్వర్డ్ నేను ఏమి ఇచ్చానంటే రూట్ అని ఇచ్చాను. ఎందుకంటే డిఫాల్ట్ యూజర్ రూట్, నేను పాస్వర్డ్ కూడా రూట్ అనే ఇచ్చాను. సో గుర్తుండడం కోసం. సో అలాగే MySQL గురించి బేసిక్ వీడియోస్ ఉన్నాయండి. ప్రీవియస్ ప్లేలిస్ట్ లో చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ యాక్చువల్గా ఏంటంటే MySQL అనేది ఒక డేటాబేస్ సర్వర్. దీంట్లో లాజికల్ డేటాబేస్ ఉంటాయి. అంటే మనం డేటాబేస్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో టేబుల్స్ క్రియేట్ చేయాలి. సో డైరెక్ట్ గా టేబుల్ క్రియేట్ చేయడానికి అవ్వదు. డైరెక్ట్ గా టేబుల్ అనేది క్రియేట్ చేయడానికి అవ్వదు. సో మనం ఏంటంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఏమున్నాయి, లిస్ట్ ఆఫ్ డేటాబేస్ ఏమున్నాయి అనుకుంటే తెలుసుకోవాలనుకుంటే షో డేటా బేసెస్. సో అది లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్. ఇప్పుడు మనం యూజ్ చేసిన డేటాబేస్ ఏంటంటే క్విజ్. సో దాన్ని మనం యూజ్ చేయాలి కాబట్టి యూజ్ క్విజ్. ఓకే, డేటాబేస్ చేంజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఈ డేటాబేస్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, షో టేబుల్స్. సో అది లిస్ట్ ఆఫ్ టేబుల్స్. మనం ఏమన్నా క్వశ్చన్స్ ఒకటి, ప్లీజ్ అటెండ్ ఒకటి, నథింగ్ బట్ యూజర్ టైమ్స్ ఒకటి. తర్వాత ఏంటంటే యూజర్స్ టేబుల్. ఇక్కడ ఫీజ్ ఎన్నిసార్లు అటెండ్ చేసావు, నథింగ్ బట్ యూజర్ అటెండ్స్. కొద్దిగా అది టేబుల్స్. సో యూజర్ టేబుల్ చెక్ చేయండి, డిఎస్ యూజర్. సో యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఈ మూడు మనం మెన్షన్ చేస్తాము. సో ఇప్పుడు ఫస్ట్ యూజర్ రిజిస్ట్రేషన్ చూద్దాం. సో ఇక్కడ నేను లింక్స్ డైరెక్ట్ అయితే ఇవ్వలేదండి, ఇది యూఆర్ఎల్. సో ఈ యూఆర్ఎల్ లో నేను ఏమంటున్నానంటే యూజర్ రిజిస్ట్రేషన్. సో చెక్ చేసాను అనుకోండి, యూజర్ రిజిస్ట్రేషన్ డాట్ HTML ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒకసారి ప్రాజెక్ట్ లో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జావా వెబ్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎక్లిప్స్ లో క్రియేట్ చేస్తే, ఓకే ఇక్కడ మనకి ఏం చూడండి, జావా రిసోర్సెస్ లో మనకి ఏంటంటే ఎస్ఆర్సి కోడ్ ఉంటుంది. ఎస్ఆర్సి కోడ్ లో మనం ఏం చేస్తాం అన్ని జావా కోడ్ రాస్తాం. సో జావా కోడ్ మనం డైరెక్ట్ గా క్లాస్ లో రాయండి, ప్యాకేజ్ క్రియేట్ చేసి ప్యాకేజ్ లో క్లాసెస్ లో రాస్తాం. ఓకే, సో తర్వాత ఇక్కడ వెబ్ కంటెంట్ ఫోల్డర్ చూడండి. వెబ్ కంటెంట్ లో మనకి ఏముంటుందంటే వెబ్ ఐఎన్ఎఫ్ ఉంటుంది, వెబ్ ఐఎన్ఎఫ్ లో లిబ్ ఫోల్డర్ ఉంటుంది. ఈ లిబ్ లో మనం ఏం చేస్తామంటే జార్ ఫైల్స్ వేస్తాం, జావా ఫైల్, నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్స్ ని జార్ ఫైల్స్ ని క్రియేట్ చేసి ప్రొవైడ్ చేయడం అనమాట. సో ఇవేంటి అంటే మనం ఏమంటున్నాం అండి, జావా యూజ్ చేస్తుంది బాగానే ఉంది.
సో బట్ ఆ సర్వ్లెట్స్ అండ్ జేఎస్పీ అనేది ఓకేనా జావా E2W టెక్నాలజీస్. సో అవి వాటితో ఇంటరాక్ట్ అవ్వాలంటే వాటికి సంబంధించిన క్లాసెస్ అవన్నీ కూడా ఏ జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలు మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం యూజ్ చేసిన జాగ్రత్తలు ఏంటి అంటే సర్వ్లెట్ ఏపీఐ అనేది ఏంటి అంటే సర్వ్లెట్స్ జేఎస్పీ యూజ్ చేయడానికి. తర్వాత డేటాబేస్ కనెక్టివిటీ చేయాలనుకుంటే మనం ఏ డేటాబేస్ కనెక్ట్ చేస్తున్నాం MySQL ఒరాకిల్ సంథింగ్. సో ఏ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తలు అయితే ఉందో ఆ జాగ్రత్తలు మనం డిప్లో పోయాలి. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి జేఎస్పీ సర్వర్ సైడ్ డైనమిక్ కంటెంట్ మనం డిస్పోజ్ చేస్తున్నాం కాబట్టి సో దానికి సంబంధించిన జేఎస్టీ ట్యాగ్స్ ఒకవేళ యూజ్ చేస్తే జేఎస్పీ అండ్ జేఎస్పీ ట్యాగ్స్ యూజ్ చేస్తే నా యొక్క జాగ్రత్తలు మనం మిషన్ చేయాలి. వెబ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ యూజ్ చేయట్లేదండి డైరెక్ట్ గా మనం ఎనోటేషన్ యూజ్ చేసేస్తున్నాం. సో కాబట్టి నో ప్రాబ్లం. సో తర్వాత ఏంటండి కి ప్యారలల్ గా పక్కన మనం ఏమన్నా ఇక్కడ HTML ఫైల్స్ జేఎస్పీ ఫైల్స్ ఉన్నాయి. HTML అండ్ జేఎస్పీ మేము ఏమన్నామండి పక్కన ఫ్రంట్ ఎండ్ పక్కన HTML అన్నామండి. ఇది స్టాటిక్ డైనమిక్ గా మనకు కావాలనుకుంటే వారు యూజింగ్ జేఎస్పీ. డైనమిక్ మనకు కావాలనుకుంటే వారు యూజింగ్ జేఎస్పీ అండి రెండు యూజ్ చేస్తాం. ఓకే. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమన్నామండి యూజర్ రిజిస్ట్రేషన్ ఫైల్ నుంచి వెళ్తున్నాం. యూజర్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తాం. ఇది ఓపెన్ చేయండి ఒకసారి. ఇది ఓపెన్ చేస్తే మీరు చూడండి ఇది మనం స్టైల్స్ అంటున్న ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. సో HTML లో బేసిక్ స్టైల్స్ ఇచ్చేసి ఈ పేజ్ కి. సో తర్వాత ఇక్కడ చూడండి యూజర్ యూజర్ రిజిస్ట్రేషన్ యూజర్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రిజిస్టర్ అని ఉంది యూజర్ రిజిస్ట్రేషన్. ఓకే. సో తర్వాత మనకి ఏంటండి ఓకే. సో ఫ్రంట్ ఎండ్ నుంచి ఎక్కడ మనం సర్వర్ కి డేటా పంపించాలనుకుంటే వీఆర్ యూజింగ్ ఫామ్ ట్యాగ్ అండి. ఓకే. జస్ట్ సో యూజర్ ఫ్రంట్ ఎండ్ నుంచి క్లయింట్ నుంచి సర్వర్ కి డేటా సెండ్ చేయాలనుకుంటే వీఆర్ యూజింగ్ ఫామ్ ట్యాగ్ అండి. సో ఫామ్ లో మెథడ్ ఉంటుంది. ఫామ్ ట్యాగ్ లో అట్రిబ్యూట్స్ ఉంటాయి. దాంట్లో మెథడ్ అండ్ యాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. మెథడ్ అనేది పోస్ట్ అండ్ గెట్ రెండు మెథడ్స్ ఉంటాయి. ఓకే. గెట్ అంటే మనం సర్వర్ నుంచి డేటా గెట్ చేయాలనుకుంటే ఆర్ యూజింగ్ గెట్ మెథడ్. సర్వర్ డేటా సెండ్ చేయాలనుకుంటే ఆర్ యూజింగ్ పోస్ట్ మెథడ్. ఇక్కడ రిజిస్టర్ అంటున్నాం కాబట్టి ఓకే మనం ఏంటంటే డేటాను సర్వర్ సెండ్ చేస్తున్నాం కాబట్టి ఆర్ యూజింగ్ పోస్ట్ మెథడ్. సో ఇక్కడ యాక్షన్ ఏంటంటే రిజిస్టర్ అని ఇచ్చాం. రిజిస్టర్ యాక్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇది యూఆర్ఎల్ అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఇందాక ఓపెన్ చేసేటప్పుడు మనకి క్విజ్ యాప్ అని ఉంది. తర్వాత మనం ఏమన్నాం అండి యూజర్ రిజిస్ట్రేషన్ డాట్ HTML ఇచ్చాం. ఓకే. సో ఇది యూఆర్ఎల్. సో ఇక మనం ఏంటండి రిజిస్టర్ ఇచ్చామనుకోండి రిజిస్టర్కి వెళ్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ యూఆర్ఎల్. ఇక్కడ ఆన్ సబ్మిట్ చేసినప్పుడు మనం ఏదైనా వ్యాలిడేషన్ చేయాలనుకుంటే అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసామండి ఏమీ లేదు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మనం ఇచ్చిన పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వ్యాలిడేషన్ పెట్టామండి దానికోసం ఒక సో వ్యాలిడేట్ ఫామ్ యూజ్ చేసాం. ఖచ్చితంగా అంతే అంత నుంచి ఏం లేదు. సరే ఇక్కడ ఏంటంటే మనం ఇన్పుట్ ట్యాగ్ చూడండి ఇక్కడ యూజర్ నేమ్ ఒకటి తర్వాత ఈమెయిల్ ఒకటి తర్వాత పాస్వర్డ్ ఒకటి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఒకటి. ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ ఫామ్ ట్యాగ్ లో సబ్ ట్యాగ్ అండి మనకి ఇన్పుట్ ట్యాగ్ అనేది. ఇన్పుట్ ట్యాగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నేమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టైప్ ఈజ్ ఇంపార్టెంట్. నేమ్ సో టైప్ అండ్ నేమ్. సో నేమ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే సర్వర్ సైడ్ డేటా గెట్ చేయాలనుకుంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ ద్వారా అంటే యూజర్ నేమ్ ఇక్కడ యూజర్ నేమ్ ఉంది యూజర్ నేమ్ ద్వారా డేటా వెళ్ళింది అనుకోండి. సో ఆ డేటాని మనం ఏం చేస్తున్నాం అండి సర్వర్ సైడ్ గెట్ చేసుకోవాలి. గెట్ చేయాలనుకుంటే వీఆర్ యూజింగ్ దిస్ నేమ్ ఫీల్డ్ ది నేమ్. అలాగే ఇక్కడ మనం ఏంటంటే పాస్వర్డ్ ఇన్పుట్ ఈమెయిల్ కి ఏమి ఇచ్చామండి ఈమెయిల్ అని ఇచ్చాం. పాస్వర్డ్ ఏమి ఇచ్చామండి పాస్వర్డ్ అని ఇచ్చాం. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ జస్ట్ ఫర్ చెకింగ్ కానీ డేటాబేస్ ఎంటర్ చేయడానికి కాదు. ఎప్పుడైతే మీరు సబ్మిట్ అంటారో మీరు రిజిస్టర్ క్లిక్ చేస్తారో ఏమవుతుందండి సబ్మిట్ అవుతుంది. ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఫామ్ సబ్మిట్ అయినప్పుడు ఏమవుతుందండి ఈ యాక్షన్ ఫాలో అవుతుంది. సో ఈ యాక్షన్ ని మనం ఏం చేయాలండి ఒక సర్వర్ కి అంటే ఇక్కడ మనం యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటండి సర్వ్లెట్స్. ఓకే. సర్వ్లెట్స్ కి మ్యాప్ చేయాలి. జేఎస్పీకి మనం బట్ ఇక్కడ మనం దేనికి మ్యాప్ చేసామంటే సర్వ్లెట్ మ్యాప్ చేసాం. ఒకసారి ఆ మ్యాపింగ్ ఎక్కడ జరిగిందని చూడండి.
ఇక్కడ మ్యాపింగ్ మనం వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి మనం వెళ్తామండి. అది ఓల్డ్ వెర్షన్. మనం ఒకవేళ అడ్వాన్స్ సర్వర్ 3.x లో వచ్చింది ఏంటి అంటే annotations, దాని నుంచి మనం వెళ్ళాం అనుకోండి, నో నీడ్ టు యూస్ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్. సో మనం అక్కడ ఏం చేస్తున్నాం అండి, సర్వర్ నుంచి డేటా మనం సెండ్ చేస్తున్నాం. సరే, క్లయింట్ నుంచి డేటా సెండ్ చేస్తున్నాం. ఒక సర్వర్కి వెళ్తుంది, దాన్ని మనం ఏమంటాం అంటే కంట్రోలర్ అంటాం. సో ఇది ఏం చేస్తుంది అంటే క్లయింట్ నుంచి వచ్చిన డేటాని గెట్ చేసి ఓకేనా, ఏదైనా మోడల్ కి బైండ్ చేయాలనుకోండి, ఆ మోడల్ కి బైండ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే రిజిస్టర్ అన్నాం కదా, ఏ కంట్రోలర్కి వెళ్తుందండి, యూజర్ రిజిస్ట్రేషన్ కంట్రోలర్కి వెళ్తుంది. ఓకే, ఎందుకంటే ఈ యూజర్ రిజిస్ట్రేషన్ కంట్రోలర్ డాట్ జావా ఫైల్ ఓపెన్ చేస్తే ఈ క్లాస్ పైన వెబ్ సర్వ్లెట్ అనే annotation లో మనం ఏం చేసామంటే రిజిస్టర్ అని ఇచ్చాం. ఈ HTML ఫైల్ మీరు చెక్ చేస్తే ఓపెన్ యాక్షన్ ఏముందండి, ఓపెన్ రిజిస్టర్ అని ఉంది. యాక్షన్ ఏముందండి, రిజిస్టర్. సో ఇక్కడ ఏముందండి, రిజిస్టర్ ఇక్కడ వస్తుందండి. వెబ్ సర్వ్లెట్ ఓపెన్ ఈ యూఆర్ఎల్ అనేది ఓపెన్ ఎంటైర్ ప్రాజెక్ట్స్ లో ఒకటే ఉంది. అంటే ఒకటే రిజిస్టర్ అనేది సేమ్ యూనిక్ గా ఉండాలి, డూప్లికేట్ ఉండకూడదు. ఇక మనం ఏమన్నామండి, యూజర్ రిజిస్ట్రేషన్ కంట్రోలర్ ఇది సర్వ్లెట్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏంటండి, మరి ఒక జావా క్లాస్ సర్వ్లెట్ కింద యాక్సెస్ చేయాలంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. సో అదేంటి అంటే, సో ఇక్కడ మనం జావా JDBC టెక్నాలజీ సర్వ్లెట్స్ లో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే HTTP సర్వ్లెట్, నార్మల్ సర్వ్లెట్, సో ఇంకోటి ఏంటండి జెనరిక్ సర్వ్లెట్. సో ఈ సర్వ్లెట్ అనేది ఇంటర్ఫేస్ అండి, ఈ సర్వ్లెట్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, ఈ సర్వ్లెట్ అనేది జస్ట్, ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, సో ఈ రెండు క్లాసులు ఎక్స్టెండ్ చేసుకున్నాం లేదా ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేసుకున్నా ఆటోమేటిక్ గా క్లాస్ ఏమవుతుందండి, సర్వ్లెట్ క్లాస్ అయిపోతుంది. ఇక్కడ సర్వ్లెట్ అనేది ఏం చేస్తుందంటే కంట్రోలర్ కింద యాక్సెస్ చేస్తుంది, క్లయింట్ నుంచి డేటాని చెక్ చేసుకుంటుంది. సో బై యూజింగ్, ఎప్పుడైతే మనం క్లయింట్ నుంచి సర్వర్ కి రిక్వెస్ట్ పంపించామో, అంటే మీన్స్ ఇక్కడ ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ అన్నామో మనకి ఏమవుతుందండి, యాక్షన్ ఫాలో అవుతుంది. అంటే రిక్వెస్ట్ వెళ్తుంది, రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ మనం ఏంటంటే ఏ మెథడ్ యూజ్ చేసాం, ఇక్కడ HTML లో పోస్ట్ మెథడ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, పోస్ట్ మెథడ్ కాల్ అవుతుంది. సరే ఎన్ని వదిలేస్తే, సో మనం ఏం చేస్తాం అంటే పంపించిన డేటా అంతా కూడా రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ లో ఉంటుందండి. రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ లో డేటా కెప్చర్ యూజింగ్ గెట్ పారామీటర్. సో ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేవి మనం ఏమన్నా HTML లో నేమ్ ట్యాగ్, నేమ్ అట్రిబ్యూట్ అని చెప్పి ఇన్పుట్ ట్యాగ్ నేమ్ అట్రిబ్యూట్, ఆ నేమ్ ఏదైతే ఉందో అది యాస్టీవ్ ఇక్కడ ఇవ్వాలి. సో గెట్ పారామీటర్ రిటర్న్ టైప్ ఏంటంటే స్ట్రింగ్. ఓకే, మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా వచ్చేసింది. ఈ వచ్చిన డేటా మనం ఏం చేయాలి, టేబుల్ లో స్టోర్ చేయాలి. ఏ టేబుల్లో, యూజర్స్ టేబుల్లో యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, సో జనరల్ గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, కంట్రోలర్ నుంచి డేటాని ఒక బైండ్ చేసి ఆ బైండ్ చేసిన డేటాని మనం డేటాబేస్ సెండ్ చేయాలి. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం మోడల్ యూజ్ చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే ఈ డేటాని మనం బైండ్ చేయాలి. సో ఇక్కడ మనం ఎటువంటి డేటా బైండ్ చేయకుండా డైరెక్ట్ గా డేటాబేస్ కి సెండ్ చేసేస్తుంది. సో యాక్చువల్ గా అయితే ఇక్కడ మనం ఏంటండి, యూజర్ ఒక మోడల్ అని చెప్పేసి ఒక క్రియేట్ చేయాలి. మోడల్ అనేది బైండ్ చేయడానికి యూజ్ చేస్తాం అండి, యూజర్ మోడల్. ఇక మనం యాక్చువల్గా ఏంటంటే యూజర్ మోడల్ అని చెప్పేసి ఒక క్రియేట్ చేయాలి, మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్ లో ఏముంటుందండి, ఏవైతే మనం ఫీల్డ్స్ తీసుకున్నామో ఆ ఫీల్డ్స్ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ లో మనకి ఏమున్నాయండి, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఉన్నాయి కదా. ఓకే, సో మనం ఏంటండి, ఓకే, యూజర్ మోడల్ నథింగ్ బట్ పోజో క్లాస్ అండి. సో ఇక్కడ ఏంటి మనకి ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ క్లాస్. సో ప్రైవేట్, సో ప్రైవేట్
సో వీటికి డేటా మనం ఏంటంటే సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ క్లాస్ అంటున్నాం. ప్రైవేట్ ఫీల్డ్స్ అండ్ పబ్లిక్ మెథడ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామండి, వాటికి సెటర్స్ గెటర్స్ మనం క్రియేట్ చేయాలి. సో సెటర్ మెథడ్ డేటా సెట్ చేయడానికి, గెట్ మెథడ్ డేటా గెట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇలా అయింది. ఓకే. ఈ యూజర్ మోడల్ ద్వారా మనం ఏం చేయాలంటే డేటాని బైండ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే, సో యూజర్ మోడల్, యూజర్ మోడల్ సంథింగ్ యూజర్ ఈక్వల్ టు సారీ ఈక్వల్ టు న్యూ యూజర్ మోడల్. సో ఇప్పుడు యూజర్ మనం ఏం చేయాలి, ఫ్రంట్ ఎండ్ వచ్చిన డేటాని సెట్ చేయాలి. సెట్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ దేంట్లో ఉంది, యూజర్ నేమ్ లో ఉంది. ఓకే. యూజర్ డాట్ అండి సెట్ ఈమెయిల్. సో ఈమెయిల్, మీన్ ఈమెయిల్ అనే ఫీల్డ్ ఈమెయిల్ ఉంది కాబట్టి సెట్. సో యూజర్ డాట్ సెట్ పాస్వర్డ్. సెట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ లో పాస్వర్డ్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ యూజర్ ని మనం డేటాబేస్ కి సెండ్ చేయాలి. ఇది ఏంటండి మోడల్. మోడల్ ని మనం ఏం చేయాలంటే డేటాబేస్ కి డిఏఓకి సెండ్ చేయాలి. సో డిఏఓ అంటున్నాం, డేటాబేస్ కనెక్టివిటీ. సో డేటాబేస్ కనెక్టివిటీ మనకి ఆ, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ముందు డేటాబేస్ కనెక్షన్ ఉందో లేదో చెక్ చేయాలి. సో డేటాబేస్ కనెక్షన్ ఉందో లేదో చెక్ చేయాలనుకుంటే వీఆర్ యూజింగ్ డిబి యూటిల్ అండి. సో దిస్ ద వన్ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డేటాబేస్ కనెక్ట్ చేయాలి అనుకుంటే, డేటాబేస్ అనేది సర్వర్. సర్వర్ కి మనం కనెక్ట్ అవ్వాలనుకుంటే, ఒక సర్వర్ కి మనం కనెక్ట్ అవ్వాలనుకుంటే సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కానీ లేదా హోస్ట్ నేమ్ కానీ తెలియాలి. తర్వాత దాని యొక్క పోర్ట్ నెంబర్ తెలియాలి. ఓకేనా. ఇన్ కేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏమైనా ఉంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తెలియాలి. తెలిస్తే మనం ఆ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. కింద మనం డేటాబేస్ లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అడిగింది. ఒక పాస్వర్డ్, ఒక రూట్, యూజర్ నేమ్ రూట్, పోర్ట్ నెంబర్ ఏంటంటే మై సీక్వల్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 3306. అలాగే మై సీక్వల్ డేటాబేస్ సర్వర్ ని మనం ఎక్కడ రన్ చేస్తున్నాం అంటే సేమ్ సిస్టమ్ రన్ చేస్తున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ లోకల్ హోస్ట్. సో కాబట్టి ఒక ఇక్కడ ఏంటంటే లోకల్ హోస్ట్, పోర్ట్ నెంబర్ ఏంటంటే 3306. అలాగే మనం డేటాబేస్ కనెక్ట్ అయినప్పుడు ఏ ఏ ఏ డేటాబేస్ యూజ్ చేస్తామంటే క్విజ్ యాప్. ఓకే. సో తర్వాత మనం ఏమంటున్నాం అండి, యూజర్ నేమ్ ఏంటి రూట్, పాస్వర్డ్ ఏంటంటే రూట్. సో తర్వాత ఇక్కడ ఏంటి, జనరల్ గా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి మీన్ నథింగ్ బట్ జేడీకి అర్థమయ్యేది జావా లాంగ్వేజ్. మరి డేటాబేస్ కి అర్థమయ్యేది డేటాబేస్, మీన్ మైసీక్వల్ డేటాబేస్ కి అర్థమయ్యేది మైసీక్వల్ సంబంధించిన క్వెరీ లాంగ్వేజ్. బట్ మరి మధ్యలో జావాని డేటాబేస్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది ఏంటంటే జేడీబీసీ. సో మరి ఆ క్లాసెస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే మనకి జార్ ఫైల్ లో ఉంటాయని చెప్పాను. ఆ జార్ ఫైల్ సంబంధించిన డ్రైవర్ క్లాస్ మనం లోడ్ చేయాలి. ఇదంతా కూడా జేడీబీసీ లో వస్తుందండి, నో ప్రాబ్లం. సో దట్ ఈస్ అవుతుంది. మళ్ళీ ఏంటంటే గెట్ కనెక్షన్. ఒకవేళ డేటాబేస్ కనెక్టివిటీ కరెక్ట్ గా ఉంటే మీకు ఏమవుతుందండి, సో కనెక్షన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఇదంతా జేడీబీ సంబంధించిన కోడ్ అండి. ఓకే. ఇన్సర్ట్ క్వరీ రాయాలి. డేటాబేస్ లో డేటా సెండ్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ క్వరీ, టేబుల్ ఈవెంట్ అండ్ యూజర్, ఎన్ని ఫీల్డ్స్ అండి, ఇమెయిల్ ఫీల్డ్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్వరీ పారామీటర్ యూజ్ చేస్తున్నాం. నథింగ్ బట్ యూఆర్ యూజింగ్ ప్రిపేర్ స్టేట్మెంట్. జనరల్ గా దేర్ ఆర్ 3 స్టేట్మెంట్స్ అండి. జావా, నేను జావా నుంచి డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే, డేటాబేస్ ద్వారా పంపించాలనుకుంటే 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్, ప్రిపేర్ స్టేట్మెంట్, కావాలి స్టేట్మెంట్. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే ప్రిపేర్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం, క్వరీ పారామీటర్. సో ఓకేనా. ఆ, ఇక మనం ఏం చేయాలండి, యూజర్ నేమ్ అనేది డైరెక్ట్ గా సెట్ చేయకుండా ఇక మనం ఏం చేస్తామండి, యూజర్ లో బైండ్ చేసింది కాబట్టి యూజర్ డాట్ ఒక గెట్ యూజర్ నేమ్. ఓకే. ఇక్కడ ఏంటండి యూజర్ డాట్ ఒక గెట్ ఈమెయిల్. సో ఇక్కడ ఏంటండి యూజర్ డాట్ ఒక గెట్ పాస్వర్డ్. సో ఇది డేటాబేస్ నుంచి మనకి పాస్వర్డ్ వచ్చింది. ఫ్రంట్ ఎండ్ వచ్చింది. ఈ ఈ ఫ్రంట్ ఎండ్ వచ్చిన ఫీల్డ్స్ అండి. దాన్ని మనం ఏం చేస్తామండి, డేటాబేస్ కి బైండ్ చేస్తాం. బైండ్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామండి. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డేటా అనేది టేబుల్ లోకి ఇన్సర్ట్ అయింది అనుకోండి. ఓకే. ఆటోమేటిక్ ఏమవుతుందండి, యూజర్ లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి వెళ్ళిపోతుంది. యూజర్ లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి వెళ్ళిపోతుంది. అంటే
ఇక్కడ ఏంటండి, మనం రిక్వెస్ట్ పంపిస్తున్నాము. రిక్వెస్ట్ మేము పంపించినప్పుడు రిక్వెస్ట్ ఆబ్జెక్ట్, రెస్పాన్స్ ఆబ్జెక్ట్ జనరేట్ అవుతాయి. సెలెక్ట్ కంటైనర్ చెక్ చేసుకుంటుంది. రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ రావాలి. ఆ రెస్పాన్స్ ఏమొస్తుంది మనకి కూడా, యూజర్ రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ డాట్ HTML వస్తుంది. ఒకవేళ యూజర్ రిజిస్ట్రేషన్ అవ్వలేదనుకోండి, రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అని చెప్పేసి మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఓకే, ఇక్కడ మోడిఫికేషన్ చేసాం కాబట్టి ఒకసారి ప్రాజెక్ట్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ run one server. So next one we are going to finish. సో మనం ఏమన్నా అండి ఇక్కడ, సో డిఫాల్ట్ గా మనం ఇండెక్స్ డాట్ HTML ఇచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. యూజర్ రిజిస్ట్రేషన్ డాట్ HTML, యూజర్ నేమ్ మొత్తం మీ ఇష్టం, మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయితే ఏం లేదు. ఓకే, ఈమెయిల్ అడ్రస్ కూడా రిజిస్ట్రేషన్ అయితే ఏం లేవండి. మెయిల్ వెళ్ళే కాన్సెప్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఇస్తుంది. ఓకే, ఇవ్వలేదు అనుకోండి, మీకు ఏమవుతుందండి, డస్ నాట్ మ్యాచ్. ఓకేనా. సో ఇప్పుడు సరే నేను మ్యాచ్ అయ్యేటట్టు అవ్వాలి. ఇప్పుడు రికార్డ్ సేవ్ అయితే ఆటోమేటిక్ మనం ఏమన్నామండి, దేనికి రీడైరెక్ట్ అవ్వాలన్నామండి, యూజర్ లాగిన్ డాట్ HTML ఫైల్ కి రిజిస్టర్ మీన్ రిజిస్టర్ మీన్ రెస్పాన్స్ జనరేట్ అవుతుందని చెప్పి అన్నామండి, యూజర్ లాగిన్ డాట్ HTML. సో ఆటోమేటిక్ ఏమైందండి, యూజర్ లాగిన్ డాట్ HTML పేజ్కి వచ్చేస్తుంది. సో యూజర్ లాగిన్ డాట్ HTML పేజ్ ఒకసారి ఓపెన్ చేసాం అనుకోండి. యూజర్ లాగిన్ డాట్ HTML, యూజర్ లాగిన్. సో ఇక్కడ సింపుల్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఫీల్డ్స్ ఇచ్చామండి. ఓకేనా, మళ్ళీ ఫామ్. ఓకేనా, మళ్ళీ మనం ఏమంటున్నామండి, సో యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు డేటా సెండ్ చేస్తున్నాం కదా సర్వర్ కి. సో మళ్ళీ ఫామ్ ట్యాగ్ అండి. ఇక్కడ పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం, సెండ్ చేస్తున్నాం కాబట్టి యాక్షన్ ఏంటంటే లాగిన్. ఎటువంటి వ్యాలిడేషన్ నేను చేయట్లేదు కాబట్టి ఎటువంటి ఇక్కడ యాక్షన్ ఏం రాలేదు. సో యూజర్ నేమ్ ఇక్కడ అంటున్నామండి. సో నెక్స్ట్ ఏంటండి, యూజర్ నేమ్ సేమ్ నేమ్ ఇంపార్టెంట్, పాస్వర్డ్ అంటున్నాం అండి, పాస్వర్డ్ నేమ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే లాగిన్ సబ్మిట్ చేస్తాం ఆటోమేటిక్ ఏమవుతుందండి, లాగిన్ యాక్షన్కి వెళ్తుంటాం. సో యూజర్ నేమ్ అసలు యూజర్ క్రియేట్ అయిందో లేదా చెక్ చేయాలనుకుంటే డేటాబేస్ వెళ్ళి చెక్ చేసుకోండి. సో టేబుల్ నేమ్ ఏంటండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. సో ఇక్కడ చూడండి ప్రసాద్. ఓకేనా, మనం ఇచ్చిన డీటెయిల్స్ ఇవి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ ప్రసాద్, పాస్వర్డ్ ఏంటండి ప్రసాద్. సో ఓకే, యూజర్ లాగిన్ అవ్వగానే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ చూడండి యాక్షన్, లాగిన్ యాక్షన్. సో ఇక్కడ చూడండి యూజర్ లాగిన్ కంట్రోలర్, అగైన్ యూజర్ లాగిన్ కంట్రోలర్. యూజర్ లాగిన్ కంట్రోల్ చూడండి, యాక్షన్ ఏముంది, లాగిన్. ఓకే, HTML పేజ్ ఏముంది, యాక్షన్ లాగిన్. ఇక్కడికి వస్తుంది, మ్యాచ్ చేయండి, ఇక్కడికి వస్తుంది. ఇది ఆటోమేటిక్ సార్లీ మనం ఏం చేయాలండి, రిక్వెస్ట్ చేసుకుని అవి జనరేట్ అవుతాయి. ఓకే, ఆ రిక్వెస్ట్ లోని డేటా గెట్ చేసుకున్నాము. ఆ రెండు ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది డేటాబేస్ లో ఉందని చెక్ చేయాలి. సో చెక్ చేయాలని సెలెక్ట్ ఫ్రమ్ యూజర్ వేర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామండి, ఆ యూజర్ ని తీసుకొస్తుంది. ఆ యూజర్ ని మనం తీసుకొస్తామండి. తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నామండి, ఆ యూజర్ ఐడిని మనం ఏం చేస్తున్నాం, సెషన్ లో పెట్టుకుంటున్నాం. సో సెషన్ లో పెట్టుకోవడం వల్ల మనకి చూడండి ఇక్కడ మనం యూజర్ యొక్క నేమ్ మనం డిస్ప్లే చేస్తుంది. సో తర్వాత మనం ఏం చేస్తున్నాం అండి, ఓకేనా, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఏమొచ్చింది, ఓకేనా, యూజర్ డీటెయిల్స్ డాట్ జేఎస్పీ పేజ్కి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, యూజర్ డీటెయిల్స్ డాట్ జేఎస్పీ పేజ్ అనేది మనం ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసాం అనుకోండి, ఇది యూజర్ డీటెయిల్స్ డాట్ జేఎస్పీ. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, సో సెషన్ లో మనం యూజర్ పెట్టుకున్నాం కాబట్టి ఆ యూజర్ గెట్ చేసుకున్నాం అండి. ఇక్కడ చూడండి ఏమున్నాయి మనకి, టేక్ క్విజ్ అండ్ వ్యూ మై అటెంప్ట్స్ అని చెప్పేసి ఉంది. ఓకేనా, క్విజ్, టేక్ క్విజ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, క్విజ్ వస్తుంది. వ్యూ మై ఐటమ్స్ క్లిక్ చేసాం అనుకోండి, ఆ యూజర్ ఎన్ని అటెంప్ట్స్ చేసానే వస్తుంది. ఇప్పుడు కొత్తగా యూజర్ క్రియేట్ చేసాం కాబట్టి ఒకసారి వ్యూ మై ఐటమ్స్ వెళ్ళండి.
సో ఏమొచ్చిందండి, నో క్విజ్ అటెంప్ట్స్ సెట్ జీరో, ఒక టోటల్ అటెంప్ట్స్ ఏంటంటే జీరో. క్విక్ క్విజ్ కనుక వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి ఏమవుతుందండి, క్విజ్ ఓపెన్ అవుతుంది. క్విజ్ సబ్మిట్ చేసాం అనుకోండి, చూడండి అన్ని కూడా మనం రిక్వైర్డ్ ఫీల్డ్స్ పెట్టాం కాబట్టి క్విజ్ అనేది సబ్మిట్ అవుదాం. ఓకే. సో ఇవి డిఫాల్ట్ క్వశ్చన్స్ అండి, మనకు కావాల్సిన క్వశ్చన్స్ అన్ని మనం జనరేట్ చేసుకుంటాము. ఇది నెక్స్ట్ ఓకేనా, నేను అడ్మిన్ లోకి వస్తుంది క్విజ్ అని పోస్ట్ చేయడం అంతా కూడా. సబ్మిట్ అన్నాం అనుకోండి. ఓకే. సో 6, టోటల్ స్కోర్ ఎంత అండి, 6. ఈ స్కోర్ అనేది ఓకేనా ఇదైందో లేదని చెక్ చేయాలనుకుంటే ఓకేనా, సో ఒకసారి యూజర్ లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ కలండి. ఓకే. సో ప్రసాద్. ఓకే. వ్యూ మై అటెంప్ట్స్. సో అటెంప్ట్స్ ఏంటంటే జీరో, ఇప్పుడు ఎంత 1. సో అటెంప్ట్ ఐడి మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు అటెంప్ట్ చేసాం అనేది ఇది. తర్వాత స్కోర్ ఎంత అండి, 6. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, మనకి క్విజ్ అనేది ఒక యాక్షన్, అటెంప్ట్స్ అనేది ఒక యాక్షన్. సో క్విజ్ అనే యాక్షన్కి వెళ్తే ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది, క్విజ్ అనే యాక్షన్కి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది అంటే క్విజ్ కంట్రోల్కి వెళ్తుంది. ఈ క్విజ్ చూడండి, ఇక్కడ యాక్షన్ ఏముందండి, క్విజ్. క్విజ్ కంట్రోల్లోకి వస్తుందండి. ఈ క్విజ్ కంట్రోల్లో మనం ఏం చేస్తున్నాం, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి ఏంటంటే క్విజ్ టేక్ క్విజ్ అన్నాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కడ ఉంటాయండి, ఒక క్వశ్చన్స్ టేబుల్లో ఉంటాయి. సో స్టార్ట్ ఫ్రమ్ క్వశ్చన్స్. సో దే ఆర్ ది క్వశ్చన్స్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, డి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, టైప్ అనేది మన ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాం అంటే ఒకటి ఎంసీక్యూ, ఒకటి ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. సో సో మీరు ఓకేనా, తర్వాత ఒకసారి లాగౌట్ చేయండి. మనం ఏమంటున్నామండి, సో యూజర్ లాగిన్, యూజర్ నేమ్ ఏంటండి, సంథింగ్ ప్రసాద్. ప్రసాద్. ఇక్కడ వ్యూ మై ఐటమ్స్కి వెళ్ళాం అనుకోండి, ఒకసారి వ్యూ మై ఐటమ్స్కి వెళ్తే ఏమవుతుందండి, యూజర్ ఐటమ్స్ అనేది ఫాలో అవుతుంది. యూజర్ ఐటమ్స్ ఇక్కడ చూడండి, మనకి అసలు ముందు ఏంటంటే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నాం కదా, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకురావడానికి మనం ఏం చేసామండి, ఒక డిఏవేలో ఒక మెథడ్ రాసామండి. ఏం రాసాము, క్వశ్చన్స్ అన్ని గెట్ చేయాలి అంటే టేబుల్ లోంచి డేటా మొత్తాన్ని తీసుకురావాలి, మొత్తం డేటాని. సో టేబుల్లో ఉన్న మొత్తం డేటా మనం తీసుకురావడానికి వీఆర్ యూజింగ్ ఒక ఒక రో అనుకోండి, సింపుల్ గా ఒక ఆబ్జెక్ట్ సరిపోతుంది. ఒక రో ఒక ఆబ్జెక్ట్. జనరల్ గా ఏంటి, ఇక్కడ క్వశ్చన్ అనేది ఏంటంటే ఒక మోడల్. సో ఇందులో యూజర్ అనేది మోడల్ అని చూడండి, అలాగే క్వశ్చన్ అనేది ఒక మోడల్. క్వశ్చన్ లో ఏమున్నాయండి, ఐడి ఓకే, క్వశ్చన్ టెక్స్ట్ మీన్స్ క్వశ్చన్, క్వశ్చన్ నేమ్, తర్వాత ఆప్షన్స్, తర్వాత కరెక్ట్ ఆప్షన్ ఏంటి, టైప్ ఏంటి. సో ఇది ఏంటి అండి, ఒక మోడల్. సో ఇప్పుడు ఒక రోలో ఒక డేటాబేస్, ఒక టేబుల్, ఒక రోల్ ఇన్సర్ట్ చేస్తున్నాం అంటే ఒక ఆబ్జెక్ట్. మనకి అన్ని రోస్ కావాలి అంటే అన్ని ఆబ్జెక్ట్స్ కావాలి. సో కాబట్టి వీఆర్ టేకింగ్ దట్ ఇన్ లిస్ట్, కలెక్షన్ వేరే లిస్ట్ మీ ఇష్టం ఏదో కలెక్షన్స్ ఉన్నాయి కదండి జావాలో. సో లిస్ట్ కానీ, సెట్ కానీ, క్యూ కానీ, ఇంకా మ్యాప్ కానీ. ఇక్కడ మనం ఇక్కడ ఏమి యూస్ చేస్తున్నాం అండి, లిస్ట్ యూస్ చేస్తున్నాం, లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ కావాలి కాబట్టి. ఓకే. ఇక్కడ ముందు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామండి, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం క్రియేట్ చేస్తాం, ఇలా లిస్ట్. ఓకే. సో తర్వాత ఏం చేయాలి, డేటాబేస్ నుంచి ఆ క్వశ్చన్స్ మొత్తాన్ని తీసుకురావాలి. సో ఆ క్వశ్చన్స్ మొత్తాన్ని తీసుకొచ్చాం. ఓకే, నా రిజల్ట్ సెట్ లో ఉంది. సో ఈ రిజల్ట్స్ లో ఉన్న అన్ని కూడా ఒక క్వశ్చన్ మనం ఏం చేయాలండి, తీసుకొచ్చి ఆ క్వశ్చన్ మనం ఏం చేయాలండి, ఈ లిస్ట్ కి యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటండి, రిజల్ట్ సెట్ లో మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి, ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అన్ని రికార్డ్స్ ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ప్రతి 6 అనుకోండి. సో 6 టైమ్స్ ఈ లూప్ రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే 6 టైమ్స్ అయిపోయిందో ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఏం వస్తుంది, నెక్స్ట్ రికార్డు లేదు పక్కన. సో మీన్స్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తుందండి, రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ రికార్డ్ ఉంటే ఏమవుతుందండి, ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. వైల్ ఫాల్స్ అన్నాం అనుకోండి, ఎగ్జిట్ అయిపోతుంది. వైల్ ట్రూ అన్నాం అనుకోండి, నెక్స్ట్ లూప్ లోకి వెళ్తుంది, ఆ క్వశ్చన్ గెట్ చేసుకుంటాం, వచ్చిన క్వశ్చన్ లిస్ట్ కి యాడ్ చేసుకుంటాం, ఏ లిస్ట్ కి యాడ్ చేసుకుంటాం. సో ఆ లిస్ట్ మనం ఏం చేస్తున్నాం అండి,
ఈ క్విజ్ కంట్రోలర్ కి మనం ఏం చేస్తున్నాం, సెండ్ చేస్తున్నాం. సో మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. సో క్విజ్ డిఓ నుంచి గెట్ ఆల్ క్వశ్చన్స్ రిటర్న్ చేస్తున్నాయని మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా దీంట్లోకి వస్తాయి. ఇది జస్ట్ ఫర్ కన్సోల్ లో ప్రింట్ అవడం కోసం రాసామండి ఫర్ లూప్. ఓకే, జస్ట్ ఫర్ చెకింగ్. సో తర్వాత ఏం చేస్తున్నామండి, ఈ క్వశ్చన్స్ ని మనం డైనమిక్ గా ఎక్కడ డిస్ప్లే చేయాలి, టేక్ క్విజ్ అనగానే ఇక్కడ డిస్ప్లే చేయాలి. డైనమిక్ గా డిస్ప్లే చేయాలి అంటే సర్వర్ సైడ్ నుంచి డేటా తీసి డిస్ప్లే చేయాలి. సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్, మనం ఏంటంటే జేఎస్పీ వాడుతున్నామండి. సో రిక్వెస్ట్ లో మనం ఏం చేయాలండి, ఈ క్వశ్చన్స్ ని మనం యాడ్ చేయాలి. కాబట్టి రిక్వెస్ట్ ఏం డేటా యాడ్ చేయాలనుకుంటే సెట్ అట్రిబ్యూట్ మెథడ్ యూజ్ చేస్తాము. ఓకే నా క్వశ్చన్స్. సో ఇది ఇక్కడ మనం సర్వర్ సైడ్ బైండ్ చేసింది. ఇది ఏంటంటే క్లయింట్ సైడ్ మనం గెట్ చేసుకోవడానికి ఈ యొక్క పారామీటర్. తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని మరి సెండ్ చేయాలి కదా, ఇక్కడికి రెస్పాన్స్ ఇవ్వాలి కదా. రెస్పాన్స్ ఇవ్వడానికి మనం ఏం చేస్తున్నాం అంటే రిక్వెస్ట్ డిస్పాచ్ యూజ్ చేస్తున్నాం అండి. రిక్వెస్ట్ డిస్పాచర్ లో మనకి ఏంటంటే ఇంక్లూడ్ ఫార్వర్డ్ మెథడ్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏంటంటే ఇంక్లూడ్ యూజ్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్, క్విజ్ క్విజ్ డాట్ జేఎస్పీకి వెళ్తుంది. ఇంకేంటంటే క్విజ్ డాట్ జేఎస్పీకి వెళ్తుంది. సో ఓపెన్ చేస్తాం అనుకోండి క్విజ్ డాట్ జేఎస్పీ. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, ఆ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెల్కమ్, ఆ యూజర్ అయితే ఎవరు ఉన్నాడో ఆ యూజర్ లాగౌట్ చేయాలనుకుంటే లాగౌట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, పోస్ట్ మనం ఈ క్విజ్ సబ్మిట్ చేయాలి కాబట్టి పోస్ట్ మెథడ్ యాక్షన్ అది పక్కన పెడితే ఇవన్నీ కూడా ఏంటండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జేఎస్టీఎల్ ట్యాగ్ మనకు కోర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం అండి. ఎందుకంటే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి ఒక ఎక్కడి నుంచి, సర్వర్ సైడ్ నుంచి. ఆ క్వశ్చన్స్ ని మనం ఏం చేయాలండి, ఒక ఇటరేట్ చేయాలి. ఫర్ దట్ యూఆర్ యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఎక్కడ సెట్ చేస్తాం అని చెప్పన్నామండి, క్విజ్ కంట్రోలర్ లో క్వశ్చన్స్ అనే దాంట్లో మనం క్లోన్ చేసాం కాబట్టి ఆ క్వశ్చన్స్ అనే ఒక పారామీటర్ మనకి యూజ్ చేయాలి ఐటమ్స్ కింద. సో ఓకే, ఈ ఐటమ్స్ ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి క్యూ లో ఉంటుంది. సో కాబట్టి క్యూ డాట్ క్వశ్చన్ టెక్స్ట్ మీన్స్ ఏదైతే ఉందో, సో సారీ, సో క్వశ్చన్ టెక్స్ట్ ఆప్షన్ ఏ బిసిడి కరెక్ట్ ఆన్సర్ టైప్. ఓకే ఏవైతే ఉన్నాయో, ఓకేనా ఇక్కడ చూడండి క్వశ్చన్ టెక్స్ట్. ఓకేనా తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఇక్కడ మనకి ఏంటండి, మనకి డిస్ప్లే చేసేటప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండే డిస్ప్లే చేయాలి. మనకి ఆప్షన్స్ అనుకోండి 4 ఆప్షన్స్ డిస్ప్లే చేయాలి. ఓకేనా ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ ఏంటండి, సింగిల్ మీన్ లైక్ ఎంసీక్యూస్ ప్లస్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ రెండే రావాలి. కాబట్టి ఇక మనం ఏంటంటే బేసిక్ కండిషన్ రాసాం. ఈ కండిషన్ మనకి ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అయినప్పుడు ఓన్లీ ట్రూ ఫాల్స్ మాత్రమే డిస్ప్లే చేయాలి. అదర్ దాన్ ఎంసీక్యూ అనుకోండి, మనం ఏంటంటే టైప్ ఎంసీక్యూ అనుకోండి. ఇక్కడ చూడండి టైప్ తీసుకుందాం. సో ఏది టైప్, టైప్ టైప్ అనేది ఎంసీక్యూ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని సో తీసుకుంది. సో ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఒక డిస్ప్లే చేస్తామండి. ఎంసీక్యూ అయితే 4 ఆప్షన్ డిస్ప్లే చేస్తాం. క్వశ్చన్ ఐడి మొత్తం తర్వాత ఏంటంటే ఆప్షన్ ఏ బిసిడి అవి మనం డిస్ప్లే చేస్తాం. ఎప్పుడైతే మనం సబ్మిట్ అన్నామో క్విజ్ మనకి ఏమవుతుందండి, ఇక్కడ క్విజ్ యాక్షన్ ఫాలో అవుతుంది. ఈ క్విజ్ యాక్షన్ ఎక్కడికి వస్తుందండి, క్విజ్ కంట్రోలర్ దగ్గర ఎక్కడికి వస్తుందండి క్విజ్ యాక్షన్. ఓకే, ఇక్కడ మనం ఏం యూజ్ చేసామండి, పోస్ట్ మెథడ్ యూజ్ చేసాం. క్విజ్ దగ్గర మనం ఏం యూజ్ చేసామండి, పోస్ట్ మెథడ్. క్విజ్ కంట్రోలర్ లో మనకి ఏంటండి పోస్ట్ మెథడ్ మీరు అప్లై చేస్తే ఇక్కడ చూడండి పోస్ట్ మెథడ్. ఓకే, రిక్వెస్ట్ రెస్పాన్స్ మళ్ళీ. సో సెషన్ ఓకే. ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యూజర్ అని సెషన్ పెట్టుకున్నాం. ఇక మనం ఏం చేయాలి, క్విజ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ ని వాలిడేట్ చేయాలి. అంటే మనం పంపించిన ఆన్సర్ మొత్తం డేటాబేస్ లో ఆల్రెడీ ఉన్న ఆన్సర్. సో డేటాబేస్ లో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటండి ఇవి. ఓకే, అలాగే యూజర్ సెలెక్ట్ చేసిన ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఆ యూజర్ సెలెక్ట్ చేసిన ఆన్సర్స్ ని డేటాబేస్ ఆన్సర్స్ నుంచి ఇవాల్యుయేట్ చేయాలి. సో ఫర్ దట్ క్విజ్ డిఏఓ ఏదైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్ కి ముందుగా మల్టిపుల్ యూజర్స్ తీసుకోవచ్చు. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ సెషన్ లో ఏదైతే మనం చెప్పిన యూజర్ ఐడిని పెట్టామో, సెషన్ డాట్ గెట్ అట్రిబ్యూట్ అంటే ఏమవుతుందండి, ఆ యూజర్ ఐడి ద్వారా యూజర్ వస్తాడు. ఆ యూజర్ ఐడిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామండి, ఓకేనా. సో చెక్ చేయాలి ఈ డేటాబేస్ లో ఉన్న స్కోర్స్, ఫ్రంట్ ని పంపించిన స్కోర్స్. ఇక్కడ చూడండి ఇవాల్యుయేట్ ఆన్సర్ అని చెప్పేసి మనం క్విజ్ డిఏలో ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం.
ఓకే, రిక్వెస్ట్ లో డేటా ఉంది. ఓకేనా. ఇటు ఏంటంటే గెట్ ఆల్ క్వశ్చన్స్ అనేవి పైన మనం రాసిన చూడండి. సో మెథడ్ ఓకేనా, గెట్ ఆల్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ అన్ని వస్తాయి. తర్వాత మనం యూజర్ పంపించింది ఎక్కడ ఉంటుంది అంటే డేటా రిక్వెస్ట్ లో ఉంటుంది. రిక్వెస్ట్ లో ఉన్న డేటాను తర్వాత ఈ క్వశ్చన్స్ లో ఉన్న ఏదైతే ఓపెన్ క్వశ్చన్స్ లో ఉన్నది డేటా ఉందో రెండు మ్యాచ్ అని అనుకోండి. యూజర్ ఆన్సర్ ఇప్పుడు ఇగ్నోర్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రెండు మ్యాచ్ అని అనుకోండి, అప్పుడు ఏంటంటే స్కోర్ ఇంక్రిమెంట్ చేస్తాం. స్కోర్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఇట్ ఈస్ స్టాటిక్ మెథడ్, ఆటోమేటిక్ ఏమవుతుందండి ఒక ఈ స్కోర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు మనకి ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ అవుతుంది. స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. తర్వాత ఈ మెథడ్ ఎక్కడ రిటర్న్ అవుతుందండి, ఏదో కంట్రోల్ మళ్ళీ ఇక్కడ ఎక్కడ నుంచి కాలేజ్ నుంచి వస్తుంది కదా, స్కోర్ అనేది ఇక్కడికి వస్తుందండి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కోర్ ఒకవేళ మనం 6 అన్నాం. ఓకే, మరి ఈ స్కోర్ ని డేటాబేస్ లో స్టోర్ చేయాలి కదా. ఓకేనా, డేటాబేస్ లో స్టోర్ చేయాలి కదా. ఆ డేటాబేస్ లో స్టోర్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, క్విజ్ అటెంప్ట్స్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం కదా. ఈ క్విజ్ అటెంప్ట్స్ మనం చెక్ చేసాం అనుకోండి. సో యూజర్ ఐడి, అటెంప్ట్ టైం, టోటల్ స్కోర్. యూజర్ ఐడి ఆల్రెడీ ఉంది. ఓకే, యూజర్ ఐడి, టోటల్ స్కోర్ ఏంటి. సో టైం ఆటోమేటిక్ గా సిస్టమ్ డేట్ అండ్ టైం తీసుకుంటుందండి. ఓకే, మనం టైం మనం మాన్యువల్ గా యూజ్ చేయట్లేదు. ఎప్పుడైతే సిస్టమ్ లో లాగిన్ అవుతాడో అప్పుడు ఆ సిస్టమ్ యొక్క డేట్ అండ్ టైం తీసుకుంటున్నాం. అది డిఫాల్ట్ గా మనం సెట్ చేస్తాం టేబుల్ లో. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రిపేర్ స్టేట్మెంట్ యూజర్ ఐడి స్కోర్ అనేది ఒక డేటాబేస్ సెండ్ చేస్తున్నాం. సెండ్ చేసిన తర్వాత మరి యూజర్ యొక్క స్కోర్ ని మనం డిస్ప్లే చేయాలి కదా. క్విజ్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయగానే స్కోర్ ని డిస్ప్లే చేస్తున్నాం కదా. మరి డిస్ప్లే చేయాలనుకుంటే రెస్పాన్స్ డైనమిక్ గా రావాలంటున్నాం కదా. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే రిక్వెస్ట్ లో సెట్ చేసుకుంటున్నాము. మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం అంటే రిక్వెస్ట్ డిస్పాచర్ ద్వారా ఇంక్లూడ్ కానీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, రిజల్ట్స్ డాట్ జేఎస్పీ పేజ్ కి మనం డేటా అనేది బైండ్ చేస్తున్నాం అండి. సో రిజల్ట్స్ డాట్ జేఎస్పీ. ఓకే, ఈ రిజల్ట్స్ డాట్ జేఎస్పీ లో ఎవరు యూజర్ లాగిన్ అయి ఉన్నాడో ఆ యూజర్. ఓకే, తర్వాత ఏంటండి క్విజ్ కంప్లీట్ అయిపోయింది, థ్యాంక్ యూ. ఆ యూజర్ నేమ్ ఏంటి. తర్వాత స్కోర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఏది క్విజ్ కంట్రోలర్. క్విజ్ కంట్రోలర్ లో ఇక్కడ స్కోర్ ఏదైతే మనకి ఓకేనా సెండ్ అయ్యింది, దాన్ని మనం ఏం చేస్తున్నాం అండి రిక్వెస్ట్ కి సెట్ చేసాము. సెట్ చేసిన దాన్ని రెస్పాన్స్ లో మనం గెట్ చేసుకోవచ్చు అండి. రెస్పాన్స్ లో మనం ఎలా గెట్ చేస్తున్నాం అండి, సెషన్ డాట్ గెట్ యాడ్ ఇక్కడ చూడండి. ఇక్కడ డైరెక్ట్ గా ఓకే ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డిస్ప్లే చేస్తున్నాం అండి రెస్పాన్స్ లో డైనమిక్ స్కోర్. మీరు మళ్ళీ ట్రై అగైన్ అన్నారు అనుకోండి, మళ్ళీ క్విజ్ కంట్రోలర్కి వెళ్తుంది. సో క్విజ్ కంట్రోలర్కి వెళ్తుంది. ఇది నార్మల్ గా యూజర్ సైడ్ యూజర్ లాగిన్ అయిన తర్వాత, యూజర్ రిజిస్ట్రేషన్ లాగిన్ అయిన తర్వాత మనకు డేటా డిస్ప్లే చేయాలి. ఇప్పుడు అసలు ఆ క్విజ్ క్వశ్చన్స్ యాడ్ చేయాలి కదా, అది అడ్మిన్ పని. సో అడ్మిన్ చేయాలి. జనరల్ గా అడ్మిన్ లాగిన్ అయితే ఏం పెట్టలేదండి, డైరెక్ట్ గా మనం ఏంటండి సో ఇక్కడ క్విజ్ కి క్వశ్చన్స్ యాడ్ చేయడానికి ఓకే. సో క్విజ్ అని యాడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనం డైరెక్ట్ గా పెట్టేస్తామండి. యాడ్ క్వశ్చన్ డాట్ HTML. ఓకే, ఇక్కడ మనం ఏంటండి డైరెక్ట్ గా మనం అడ్మిన్ కి ఇవ్వాలి. ఆ ఆప్షన్ ఇంకా మనం రెడీ చేయలేదు. జనరల్ ఇక్కడ ఏమంటామండి, క్వశ్చన్ మనం టైప్ చేస్తాం. సో క్వశ్చన్స్ అనేవి మీరు మాన్యువల్ గా నేను లైక్ ఎలా అంటే త్రూ ఇంటర్నెట్ ఆర్ సంథింగ్ మీరు ఒక లైక్ ఒక డాక్యుమెంట్ లో తయారు చేసుకొని క్వశ్చన్ కాపీ చేస్తాం. ఒక నాది MCQ లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ చూడండి ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది.
ఓకే, నా మల్టిపుల్ చాయిస్ అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చినాయి. ఓకే, సరే. క్వశ్చన్ అనేది నేను నార్మల్ గా క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ 6 అని ఉంది. క్వశ్చన్ 6 7 పెడతాం. ఈ జనరల్ గా అయితే మనం లైవ్ లో అప్లికేషన్ చేయట్లేదు, జస్ట్ టెస్టింగ్ పర్పస్ చూస్తున్నాం. ఓకే, సో Q7. సో లైవ్ లో అనుకోండి, మీరు ఏం చేయాలి? ఒరిజినల్ క్వశ్చన్స్ అని యాడ్ చేయాలి. Q7 లేదా హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జావా. సో హూ ఇస్ ద ఫాదర్. ఇంకా ఓకే, అది ఎంసీక్యూనా ట్రూ ఆర్ ఫాల్స్? ఎంసీక్యూ కాబట్టి ఆప్షన్ జేమ్స్ గోస్లిన్. ఓకే, సో తర్వాత సో ఏం క్వశ్చన్? కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఇక్కడ? చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ప్రకారంగా మనం ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకే, సో మన వేలో మనం డెవలప్ చేసామండి. మనం ఎలా డెవలప్ చేసాం? ఇక్కడ ఆప్షన్స్ అయిన ఎంసీక్యూస్ ఏం చేయాలి? ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే మనం ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి అని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అనుకోండి, ట్రూ అయితే ట్రూ అని రాయాలి, ఫాల్స్ అయితే ఫాల్స్ అని రాయాలి. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం? కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం చూడండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్స్ లో ఏబిసిడి ఉండాలి. ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ట్రూ ఫాల్స్ ఉండాలి. అంతేగాని వేరే విధంగా ఎంటర్ చేసాం అనుకోండి, డేటా మనకి కరెక్ట్ గా రాదు. సో కాబట్టి మీరు ఎంసీక్యూ అయితే మీరు correct ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? ఏ కరెక్ట్ కాబట్టి జేమ్స్ గోసింగ్ అని రాయకూడదు, ఏ అని రాయాలి అంతే. బి కరెక్ట్ అయితే బి అని రాయాలి, సి అయితే సి అని రాయాలి. యాడ్ క్వశ్చన్ అంటున్నారు. సో క్వశ్చన్ యాడ్ అయింది, మళ్ళీ అదే పేజ్ కి రీడైరెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తే యాడ్ యాడ్ క్వశ్చన్ యాడ్ క్వశ్చన్ డాట్ HTML ఓపెన్ చేసినప్పుడు పక్కన ఇక మనం ఏంటండి మళ్ళీ ఒక యాడ్ క్వశ్చన్ యాక్షన్ వెళ్తుంది. సో ఈ యాడ్ క్వశ్చన్ యాక్షన్ కంట్రోలర్ ఏంటండి? యాడ్ క్వశ్చన్ కంట్రోలర్. ఓకే, సో ఇక మనకి ఏమవుతుందండి? మనం ఫ్రంట్ ఎండ్ నుంచి ఏదైతే డేటా తీసుకున్నామో, సో ఆ డేటా మొత్తాన్ని గెట్ చేసుకుంటామండి బై యూజింగ్ గెట్ పారామీటర్ మెథడ్. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ ఏమంటున్నాం అండి? ఏబిసిడ్లు అన్ని కూడా ఫస్ట్ నల్లని తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఎంసీక్యూ అయితే ఓకేనా టైప్ అనేది. సో మనం ఏమంటున్నాం అండి? ఏలోకి ఆప్షన్ ఏ అని పెడుతున్నాం అండి, బిలోకి ఆప్షన్ బి అని ఆ వాల్యూస్ తీసుకుంటున్నాం. సో ఒకవేళ ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఓకేనా, ఏలోకి ట్రూ అని తీసుకున్నాం, బిలోకి ఫాల్స్ అని తీసుకున్నాం, సి వాల్యూ డి వాల్యూ నల్. ఓకే, ఈ విధంగానే మనం సెట్ చేసామండి డేటాబేస్ ని. ఓకే, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆప్షన్ సి ఆప్షన్ డి వాల్యూస్ ఏమవుతాయండి? నల్ వెళ్తాయి. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ద లాజిక్. సో క్వశ్చన్స్ మనం యాడ్ చేసేటప్పుడు, సో ఇన్సర్ట్ ఇంటూ క్వశ్చన్స్ టేబుల్ లోకి మనం క్వశ్చన్స్ యాడ్ చేస్తామండి. ఓకే, దాన్ని మనం ఎలా బైండ్ చేయాలనేది అలా ఆ విధంగా బైండ్ చేస్తాం. ఓకే, బైండ్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఏ పేజ్ కి రీడైరెక్ట్ చేస్తున్నామండి? యాడ్ క్వశ్చన్ డాట్ HTML పేజ్ కి మళ్ళీ రీడైరెక్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు అంటే ఎక్కడికి వెళ్ళాలనేది రెస్పాన్స్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. మనం అదే అంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ యాడ్ చేయాలి కదా. సో కాబట్టి సో మళ్ళీ ఇలా అన్నమాట. సో ఇది అడ్మిన్ కి ఇవ్వాలి ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ స్టార్ 2 క్వశ్చన్స్ అన్నాం అనుకోండి, చూడండి. సో మనం ఎంటర్ చేసిన క్వశ్చన్ ఏంటంటే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జావా? జేమ్స్ గోస్లీ. ఓకేనా, బిల్ గేట్స్, జాన్ ముండర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ. సో ఒకవేళ క్విజ్ తీసుకున్నాం అనుకోండి, రోజు లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ యాక్చువల్ గా క్విజ్ కంట్రోలర్ ఉంది. మనం ఏమన్నామండి? క్విజ్ అని ఇస్తే యాక్చువల్ గా క్విజ్ రావాలి, బట్ క్విజ్ రాదు. ఎందుకంటే యూజర్ ని సెషన్ లో పెట్టాం. యూజర్ లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఆ యూజర్ ని మనం క్విజ్ ని అటెంప్ట్ చేయగలం, లేకపోతే అటెంప్ట్ చేయలేము. ఓకేనా? సంథింగ్ మాకు మాకు నేను రాంగ్ పాస్వర్డ్ ఇచ్చి టెస్ట్ చేయాలి, నేను ఇవ్వట్లేదు. ఓకే, నా ట్రే క్విజ్ అన్నాం. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జావా?
ఓకే, సంథింగ్. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ కూడా రాంగ్ పెడతాను. సో మనం పెట్టినది కరెక్టా కదా అని చెక్ చేసుకోవాలి. నేను ఇవన్నీ రాంగ్ పెడుతున్నా. టెస్టింగ్ పర్పస్ కోసం మనకు ఆన్సర్ ఎంత రావాలండి? అటెంప్ట్ వన్, ప్లీజ్ స్కోర్ ఎంత రావాలి? వన్ రావాలి. సో స్కోర్ వన్. ఎందుకని మనం ఒకటే ఆన్సర్ పెట్టాం కదా. సో ఫైవ్ లాగ్. సో ఇదండి అప్లికేషన్. బేసిక్, వెరీ బేసిక్ ఫండమెంటల్ క్విజ్ అప్లికేషన్ ఉన్నాయి. సో ఇది ఎంత రావాలనుకుంటే మనకి ఏంటంటే ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉండాలి, జేఎస్పీ అండ్ సర్వ్లెట్స్ ఐడియా ఉండాలి, ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఐడియా ఉండాలి, జావా డేటాబేస్ కనెక్టివిటీ జేడీబీస్ ఐడియా ఉండాలి, మైసీక్వల్ ఎస్క్యూఎల్ లైక్ ఎనీ డేటాబేస్ మీకు ఐడియా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఈ ప్రాజెక్ట్ లైక్ బేసిక్ అప్లికేషన్ మీకు ఇవాళ ఇచ్చిందనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.